వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏపీలో మొత్తం కూడా హెల్త్ కార్డులు అందరికీ కూడా అంటే ప్రజలందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వటం అనేది ప్రధాన జయంతో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అయితే చంద్రబాబు గారి నాయకత్వంలో మొత్తం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పటిదాకా ఉన్న ఆరోగ్య శ్రీ కార్డులు కాకుండా అంటే పేదలకే ఇంత మటుకు ఆరోగ్యశ్రీ ఉండేది, దాన్ని కాకుండా అందరికీ కూడా మొత్తం 2.5 లక్షలు అందరికీ బీమా వర్తించేలా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. దాన్ని ఇంకా కూడా మార్గదర్శకాలు రూల్స్ అవి రావాల్సి ఉన్నాయి. అయితే దీన్ని సాధ్యాసాధ్యాలు ఏంటి, దీని మీద అసలు దీని పరిస్థితి ఏంటి అనేది చర్చించడానికి మనతో పాటుగా ఇక్కడ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ శాస్త్రి గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ నుంచి విజయభాస్కర్ గారు ఉన్నారు, వైసీపీ నుంచి లక్ష్మణ్ గారు, అదేవిధంగా జనసేన నుంచి శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ పొలిటికల్ తో పాటుగా ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాలు అంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ అనేది ఫేమస్ గా అంతా కూడా ఒక ఆదర్శంగా నిలిచారు. వైసీపీని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పెద్ద పథకం, గొప్ప పథకంగా దాన్ని ఇచ్చేస్తూ వచ్చిన దాన్ని ఇప్పుడు దాని స్థితిగతులే మారుస్తూ ఇంకొక చరిత్ర సృష్టించే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొత్తానికే ఇచ్చే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తున్నారా అనేది అయితే మనకి అనిపిస్తుంది. ఇదైతే ఒక విధంగా చూస్తే మొత్తం అందరికీ ఆరోగ్యం అనేది కీలకం. విద్య, ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఆరోగ్యం అనేది అందరికీ కూడా కీలకం. కాబట్టి దీంట్లో ముందుగా శాస్త్రి గారు మీరు అసలు దీంట్లో చెప్పండి, మీరు ఏ కోణంలో చూస్తున్నారు దాన్ని, ఈ పథకాన్ని? పథకంలో తప్పు పట్టవలసింది ఏం లేదండి. ఇంతకుముందు ఆయన మరి మీరు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు అంటే కర్ణాటకలో తర్వాత తమిళనాడులో ఉన్నా కూడా ఈ బెనిఫిట్స్ వస్తుంది అన్నట్టుగా అప్పుడు పాలసీ రూపుదిద్దుకున్నట్టుగా ఉంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అంటున్నారు, పక్క రాష్ట్రాలకు కూడా ఉంటే బాగుంటుందేమో ఆలోచించాలి. తర్వాత వాళ్ళందరికీ అది అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కడైనా ఉండొచ్చు, కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళకే ఈ పథకం. ఆంధ్రప్రదేశ్ లో ఉండే రోగులు హైదరాబాద్ కు వస్తే ఈ పథకం వర్తిస్తుందా లేదా? ఎందుకంటే ఇంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండే రోగులు పక్క రాష్ట్రాలకు వెళ్ళినా కూడా పథకం వచ్చేట్టుగా ఆయన పెట్టినట్టుగా నాకు గుర్తు. కాబట్టి ఈ పథకంలో మీరు అన్నట్టుగా సాధ్యాసాధ్యాలు పూర్తిగా చెప్పాలి అంటే వాళ్ళ మరి గైడ్ లైన్స్ డీటెయిల్డ్ గా రావాలండి. అందులో అయితే పెద్ద తప్పు పట్టాల్సింది ఏం లేదు. పోతే ఒక్కటేంటంటే మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రైమరీ కేర్ అండి. ఈ పథకాలని, ప్రభుత్వ పథకాలని కూడా సెకండరీ టెర్షరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అది కొంచెం వాళ్ళు ఆలోచించుకోవాలి బిఫోర్ దే రోల్ అవుట్ ద ఫుల్ ప్రోగ్రామ్. అది కృష్ణ కుమార్ గారు. విజయభాస్కర్ గారు, మీరు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ ఉన్నదాన్ని అంటే ఇప్పటిదాకా ఉన్న ఆరోగ్యశ్రీని కొత్తగా రూపుమాపేసి కొత్త చరిత్ర సృష్టించడానికి ఇచ్చేస్తున్నారా, లేకపోతే దీని వెనుక ఏదైనా ప్రజలకి ఇచ్చేటువంటి బీమా సంస్థల్లో చేతుల్లోకి దీన్ని ఇవ్వటంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? మీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం లేదండి. ఇప్పుడు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని చూడాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వంగా ప్రజాస్వామ్యంలో ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనే ఉద్దేశంతో ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని చూడాలని సత్సంకల్పంతో తీసుకున్న నిర్ణయం ఇది. కాలమాన పరిస్థితుల్లో చాలా కాలం అయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి చాలా కాలం అయింది. అప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు, ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు. అప్పుడున్న హాస్పిటల్స్ ఖర్చులు వేరు, ఇప్పుడున్న హాస్పిటల్స్ ఖర్చులు వేరు. మారిన కాలమాన పరిస్థితుల్లో వ్యయం పెరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోతే పాజిటివ్ దృక్పథంతో ఇప్పుడు వారు పెట్టిన పథకాలని, మంచి పథకాలని మేము తుంచేయాలని కాదు, రూపుమాపాలనేది కాదు అక్కడ పాయింట్. పోతే మారిన కాలమాన పరిస్థితుల్లో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకొని ఇంకా కొత్తగా వచ్చేటటువంటి, ఇప్పుడు కరోనా మనకి లేదు గతంలో, ఇప్పుడు కరోనా వచ్చింది, రేపు మరొకటి రావచ్చు.
అట్లాగే అంతకుముందు కొన్ని చికిత్సలు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా కొన్ని చికిత్సలు యాడ్ చేయడం, అంటే 3294 చికిత్సల్ని ప్రారంభించాలని, అదే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో. అదేవిధంగా 2493 నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఈ బాధ్యతలు అప్పచెప్పాలనే ఉద్దేశంతో, అదేవిధంగా 6 hours లో పేషెంట్ చేరిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ పోతే 6 hours లో ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఈ విషయాన్ని. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళకి ఇతర ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలు 2.5 లక్షల రూపాయలు ఉంటేనే చికిత్స ఫీజు ఇతర ఖర్చులు లోబడి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ బాధ్యత అప్పచెప్తారు. ఇన్సూరెన్స్ కంపెనీలకి విత్-ఇన్ 15 days లో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఏర్పాటు కింద మోర్ దాన్ 2.5 lakhs ఆఫ్ అమౌంట్ ఏ చికిత్సలకైతే అవుతాయో వాటన్నిటిని ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ తరఫున రోగికి, పేషెంట్ కి ఆ వ్యయాన్ని భరించాలని చెప్పి ఒక నిర్ణయం క్యాబినెట్ లో నేను తీసుకోవడం జరిగింది. ఇది ఒక చారిత్రక నిర్ణయంగా అనుకోవచ్చు. 25 lakhs వరకు కుటుంబ సభ్యులు ఫర్ ఇయర్ దీన్ని వాడుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్, విధి విధానాలు రూపొందించాలా అంటే నిన్న క్యాబినెట్ మీటింగ్ లో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ సత్సంకల్పాలను వ్యక్తం చేయడం జరిగింది. అంతేగాని ఒక మంచి పథకాన్ని రూపుమాపాలనో లేకపోతే వేరే ఉద్దేశంతో కాదు. మారిన కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యయం పెరిగింది కాబట్టి పైగా కుటుంబ సభ్యులందరికీ 25 lakhs వరకు ఈ యొక్క హెల్త్ పాలసీని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ విధానానికి రూపకల్పన చేయడానికి, గైడ్ లైన్స్ ఇవ్వడానికి త్వరలోనే ఇవన్నీ అమల్లోకి తీసుకురావడానికి ఈ లోపు అధికారుల బృందం ఇవన్నీ స్టడీ చేసి మనకు కావాల్సిన మార్గదర్శకాలు, ఇప్పుడు మన విశ్లేషకులు శాస్త్రి గారు చెప్పినట్టుగా ఇంతకు ముందులాగా ఇతర రాష్ట్రాలకు పోవడానికి వీలుందా లేదా అనేది అన్ని చర్చిస్తారు. ఈ మేధో పఠనం జరిగిన తర్వాత ప్రజలకి వెసులుబాటు కోసం, ప్రజలకి స్వేచ్ఛ సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం ఎంతో మంది బాధాసర్పదృష్టులు, పేదలు, అనాథలు సడన్ గా పక్షవాతం వస్తేనో, కిడ్నీ డయాలసిస్ పరిస్థితి వస్తేనో, క్యాన్సర్ వస్తేనో, గుండెపోటు వస్తేనో, పెద్ద పెద్ద భూస్వామి రైతులకు కూడా 100 ఎకరాలు 150 ఎకరాలు 200 ఎకరాలు సేద్యం చేసే రైతులకు కూడా ఒక్కోసారి పుష్కలంగా చేతిలో డబ్బు ఉండదు. ఇది తక్షణమే ఆదుకోవడానికి, ఆరోగ్యాన్ని ప్రజలకు అందివ్వడానికి తీసుకున్నటువంటి బృహత్తర కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిధులు కొరత అనేది 2.5 లక్షల లోపు ఇన్సూరెన్స్ కంపెనీలు, మోర్ దాన్ దట్ మనకి ఆయుష్మాన్ భవ కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్, ఈ 3 కలిసి సంయుక్తంగా ఈ పథక రచనకి శ్రీకారం చుట్టం జరుగుతుంది. కాబట్టి ఈ పథకం హిట్ అవుతుందని చెప్పేసి ఇప్పటికే అభినందనలు వెలువెత్తున్నాయి. కాకుంటే అధికారులు మేధోమథనం జరిపి ఇంకా మనం కల్పించాల్సిన సౌకర్యాలు ఏంటి, అధికారుల దగ్గర ఇబ్బందులు రాకుండా, హాస్పిటల్స్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పేషెంట్లకి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఎలా కల్పించాలనే విధి విధానాలు త్వరలో రిలీజ్ అవుతాయి. కాబట్టి ఈ పథకం అనేది ప్రజల జీవితాల్లో నవవసంతాన్ని నింపుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఏమనుకుంటుంది ఈ పథకం మీద? అంటే ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ కూడా జగన్ హయాంలో కూడా 25 లక్షల పరిమితితో పేదలకి సేవలు ఇస్తున్నారు. అయితే దీంట్లో ఆరోగ్యశ్రీనే పడకేసింది, ఆరోగ్యశ్రీని సరిగ్గా అమలు చేయటం లేదు, నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఇవ్వాల్సిన బకాయిలు కూడా పెరిగిపోయాయి అనే నేపథ్యంలో వైసీపీ అసలు దీన్ని కొత్త పథకం మీద ఏమనుకుంటారు? లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి, మీ పార్టీ అభిప్రాయం ఏంటి? సార్ కేకే గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఫెడరల్ టీవీ న్యూస్ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. ఆరోగ్యశ్రీ అనేది ఒక వరాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు, అలాగే ఎవరైతే వైద్యానికి మరి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సంపాదించిన ఆస్తులను తగలబెట్టుకొని మరి ఆస్తులన్నీ కోల్పోయినటువంటి దౌర్భాగ్యులుగా ఉన్నటువంటి గతంలో
మరి అటువంటివి ఏవి కూడా ఈ పేద బడుగు బలైన వర్గాలు ఎవరైతే మరి కార్పొరేట్ స్థాయి మరి వైద్యం చేయించుకోలేరో అలాంటి వాళ్ళకి ఒక సంజీవని లాగా తీసుకొచ్చినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆయా పథకాన్ని ఎప్పుడైతే 2004లో ఆయన తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ అది పెట్టినటువంటి ఈ యొక్క ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి ఎన్టీఆర్ అండ్ ట్రస్ట్ అనే పేరు మార్చి కొంచెం నిర్వీర్యం అనేది చేయడం జరిగింది. అంటే ఆ యొక్క ఆరోగ్యశ్రీని బాగా ఇంప్లిమెంటేషన్ తగ్గించడం జరిగింది. ఎక్కడ కూడా అరకొరకు మాత్రమే అమలు చేసే విధానం మనం చూసాం. సరే అయిపోయింది. ఏదైతే మరి మూలన పడినటువంటి ఆరోగ్యశ్రీని మళ్ళీ 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చాలా విస్తరించేశారు. ఏ రకంగా అంటే గతంలో 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 5 లక్షల వరకు ఉన్నటువంటి పరిమితిని 25 లక్షల వరకు చేశారు. 25 లక్షల వరకు చేసి ఆ యొక్క ఆరోగ్యశ్రీ అనేది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా బెంగళూరు అలాగే చెన్నై హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా 72 నెట్వర్క్ ఆసుపత్రుల్లో మీరు ఎక్కడైనా సరే ఈ వైద్యం చేయించుకుంటే మీకు యొక్క ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తుందని ఆ యొక్క విధానాన్ని తీసుకొచ్చారు. అయితే ఆరోగ్యశ్రీ విధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ అప్పుడు స్థాపించబడినటువంటి 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విధానంలో ఎలా ఉండేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సేమ్ ఇలాగే బీమా ఇదే కంపెనీలో బీమా సంస్థగానే ఉండే. అయితే చెల్లింపుల దగ్గరికి వచ్చేసరికి జాప్యం జరిగేది. జాప్యం జరిగిన తర్వాత ఇది కరెక్ట్ పద్ధతి కాదని తెలిసిన తర్వాత దాన్ని ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా ఈ యొక్క హాస్పిటల్ కి అమౌంట్ ఇవ్వడం జరిగింది. బీమాని ఎత్తివేయడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళేమంటారు, మేము బీమా ఏవైతే ఒక కార్పొరేట్ స్థాయి చెప్తున్నటువంటి ఎంచుకున్నటువంటి హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో బీమా కంపెనీలకు ఇచ్చేస్తాం. 2,50,000 వరకు అయితే గవర్నమెంట్ భరిస్తుంది. 2,50,000 దాటితే ఆ బీమా కంపెనీలు భరిస్తాయనంటే సార్ మనకి గవర్నమెంట్ చేతిలో అధికారం ఉంటే ఏదైనా కొన్ని వింత జబ్బులు వస్తాయండి. మనకి తెలియనటువంటి జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు కూడా వైద్యం అందించాలంటే గవర్నమెంట్ చేతిలో అధికారం ఉంటేనే మనము దాన్ని ఆరోగ్యశ్రీని వర్తింపు చేయగలం. అదే ప్రైవేట్ బీమా సంస్థలకి వెళ్ళిపోతే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏదైతే ఈ 3,227 ఏవైతే చెప్పారో ఆ జబ్బుల వరకు మాత్రం ఇవ్వగలుగుతారో లేరు చెప్పలేం. అది కూడా ఎందుకు చెప్పలేం అన్నానంటే 2019-24 మధ్య సుమారు 45 లక్షల మందికి ఈ యొక్క ఆరోగ్యశ్రీ అనేది బెనిఫిట్స్ అయింది. అంటే సుమారు 13,400 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అమౌంట్ ని ఇప్పుడు ఏవైతే ఈ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయో ఈ 25 లక్షలు కూడా భరిస్తే ఎన్ని లక్షల కోట్లు అవుతాయి? ఇవి ఈ ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ భరించగలవా, ఈ ఏజెన్సీలు భరించగలవా అనేది ఆలోచించాలి. ఇంకో విషయం ఏం చెప్తూ ఉన్నా అంటే పేదవాడికి ఆరోగ్యాన్ని దూరం పరిచే విధానం తీసుకొచ్చారు. పీపీ అనే విధానం తీసుకొచ్చి మేమేదో గొప్పగా చేస్తున్నామని చెప్పుకున్నారు. కానీ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయడం అంటే సిగ్గుమాల చర్య. ఎందుకంటే పేదవాడికి ఆరోగ్యం అందదు. మనకు అర్థమవుతోంది. ఈ రోజున ఒక క్యాన్సర్ పేషెంట్ కానీ గుండె జబ్బు వచ్చినా సరే లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నా, 2 చెవులకు కూడా కాక్లియర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నా, లేదా ఒక ఏదైతే మన ఎముకలు ఏవైతే మ్యారో ప్లాంటేషన్ ఉంటుందో అది కూడా చేయాలని సరే చాలా ఖర్చుతో విలువైన కూడుకున్నటువంటి విధానం. వాటిని కూడా ఇది అలాగే వర్తింపు చేయగలరు. గతంలో ఏంటంటే సార్ మనం హాస్పిటల్లో జాయిన్ అయితే 1000 రూపాయల వరకు ఏమైనా ఉంటే ఆరోగ్యశ్రీ కింద వెళ్ళిపోయేది. ఎవరు కూడా రూపాయలు కూడా ఖర్చు పెట్టేవారు కాదు. కానీ వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, ఒక ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీజు 5,000 అయింది అనుకోండి, ఈ 5,000 రూపాయలు కూడా వచ్చినటువంటి ఆ రోగి కట్టుకోవాలి. అటు దగ్గర ఉండవు కదా ఆ డబ్బులు. ప్రాసెసింగ్ ఫీజు అనేది వినాలండి. ప్రాసెసింగ్ ఫీజు అనేది వాళ్ళు కట్టరు. ఎవరైతే బీమా సంస్థలోనే వాళ్ళు కట్టరు, వాళ్ళకి సంబంధం లేదంటారు. సో నేనేమంటానంటే ప్రతి దాంట్లో కూడా ఈ లోపం కనబడుతూ ఉంది. ఇది కరెక్టమైన పద్ధతి కాదు. ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు ఇచ్చి ఒక ట్రస్ట్ రూపంలో ఎలాగైతే గవర్నమెంట్ చెల్లిస్తూ ఉందో అలా చేయడం కరెక్ట్. వైద్యాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేస్తే ఎవరికి వైద్యం అందుతుంది? ఈ యొక్క కంపెనీలందరూ కూడా రేపొద్దున చేతులు ఎత్తేస్తాయి.
అయ్యో బాబు ఇంత బిల్లు మేము భరించడం మేము కట్టలేమని చెప్పి చేతులు ఎత్తిస్తే అసలు సామాన్యుడికి వైద్యం ఎలా పొందుతా అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే అల్లారు కనబడుతున్నాయి సార్. మనం ఇది ఆరోగ్యశ్రీని ఏ రకంగా దీన్ని కూలీ చేశారో క్రిస్టల్ క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే సార్ ఇక్కడ ఇండివిజువల్ పాలసీలు, హెల్త్ పాలసీల్లో వాళ్ళు కొర్రీలు పెట్టడం, తర్వాత మనకి అడ్మిట్ అయ్యటం, దాని దాకా ఖర్చులు భరించడం అనేది మామూలుగానే ఉంటుంది. కాబట్టి అలాంటిది ఉంటే ఇబ్బంది. కరెక్ట్ మీరు చెప్పిన పాయింట్ సార్. అలాగే సార్ ఇంకో పాయింట్ సార్, ఇంతవరకు కూడా 3,275 కోట్ల రూపాయలు బకాయిలు అనేవి ఈ నెట్వర్క్ హాస్పిటల్ కి ఇప్పుడు గవర్నమెంట్ చెల్లించాలి. ₹1 కూడా చెల్లించాల. వాళ్ళ ఇప్పుడు ఇస్తున్నటువంటి సేవలన్నీ కూడా రద్దు చేస్తారు. ఈ టైంలో ఏదో పేపర్లో రాసుకోవడానికి, టీవీలో మాట్లాడుకోవడానికి తప్ప ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడానికి ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు. నేను ఎందుకంటున్నానంటే సార్, గతంలో కరోనా 2019, 2020, 2021 మధ్య వచ్చినటువంటి కరోనాకి ఆ రోజుల్లో 10 రకాలైనటువంటి జబ్బులు, కొత్త రకమైన జబ్బులను కూడా ఆరోగ్యశ్రీలో మనం తీసుకొచ్చాం. ఎందుకంటే గవర్నమెంట్ కి ఆ విచక్షణ అధికారం ఉంది కాబట్టి మనం ఇవ్వగలిగాం. అదే ప్రైవేట్ ఈ యొక్క బీమా సంస్థలు అయితే ఇవ్వగలవండి, ఇవ్వలేవు. నేను అది మనం ఆలోచించాలండి. ప్రతి పాయింట్ కూడా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే 1519 ప్రాసెసర్లు ఆ రోజుకి మనం ఇస్తే, ఆ రోజున 225 చొప్పున ఆసరా, జగనన్న ఆసరా, ఆరోగ్య ఆసరా కింద, అంటే ఒక పేషెంట్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఒక 4 రోజులు బెడ్ మీద ఉంటే ఆ ఇల్లు ఎలా గడవాలన్న ఆలోచన విధానం తీసుకొస్తే రోజుకు 225 చొప్పున, అంటే నెలకి 5,000 రూపాయలు ఆ యొక్క పేషెంట్ కి మేము ఇచ్చేవాళ్ళం అండి. సో ఆ పథకం కూడా ఇప్పుడు లేదు. ఈ ఆరోగ్యశ్రీలో అదొక భాగంగా ఉండేది. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లా. మేము అందుకే చెప్తా ఉన్నాం, ఏదైతే ఈ పీపీపీ మోడల్, ఏదైతే ఈ హైబ్రిడ్ మోడల్ అంటూ ఉన్నారో, ఆరోగ్యశ్రీ హైబ్రిడ్ మోడల్ అంటారో, ఇది ఫెయిల్యూర్ అవుతుంది. ఖచ్చితంగా విద్యని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్తాను. ఓకే, ఆదిలోనే హంసపాదునికి మంచిగా కోరుకుందాం మనం కూడా దీంట్లో. ఇప్పుడు శ్రీదేవి గారు చెప్పండి, మీరు కూడా అంటే జనసేన ప్రతినిధిగా దీంట్లో అసలు ఈ మొత్తం దీంట్లో గవర్నమెంట్ తెచ్చే పాలసీ దాన్ని ఎంత మటుకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారంటారు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సార్ అన్నట్లు ఇది జరగదు అని ఆదిలోనే హంసపాదం అని మీరు కూడా అన్నారు. అది ఎందుకంటే ఇప్పుడు మనం ఆయన చెప్పేది ఎలా ఉందంటే, ఆల్రెడీ ఇంతకుముందు వైఎస్ గారు చేశారు, ఇదంతా ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అమలు చేస్తాం అని చెప్పిన వాటిలో ప్రతి ఒక్కటి 1 by 1 వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడా కూడా డ్రాబ్యాక్ లేదు దాంట్లో. మొన్న August 15th ఏదైతే ఫ్రీ బస్ సర్వీస్ అని చెప్పి స్టార్ట్ చేశారో అది కూడా కంటిన్యూ అవుతుంది. అది కూడా ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఇలాంటిది ఒక పేదవాడికి, బిలో పోవర్టీ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వైద్యం సహకారం ఉండాలి. అలాగే కార్పొరేట్, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్లు కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్తే బిల్ ఎంత అవుతుందో మనకి ఎవరికి తెలియదు. అలా అని ప్రతి ఒక్కళ్ళు ఇయర్లీ హెల్త్ పాలసీస్ తీసుకునే వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారండి ఇండియాలో. మనకి అందులో మన తెలుగు రాష్ట్రాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు 100కి మినిమం 10% కూడా ఉండరు. అలాంటప్పుడు మనకి గవర్నమెంటే మనకి ఎంతైనా సరే మేము సహాయం చేస్తాము, ఇది బీమా వర్తింపు చేస్తాము, కుటుంబంలో ఎంతమందికి ఉన్నా ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ గవర్నమెంటే భరిస్తుంది అని చెప్పినప్పుడు ఇంకా దాన్ని ఆరోగ్యశ్రీని రూపుమార్పడానికి ఇలా అంటే అది మొత్తం ఆరోగ్యశ్రీ అప్పుడు వైఎస్ గారు ఉన్నప్పుడు నేను చాలా చిన్న అమ్మాయిని 2004లో అప్పుడున్న హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు ఉండట్లేదండి. అప్పుడు ఒక 100 మెంబర్స్ లో ఓన్లీ ఒక 4 to 5 మెంబర్స్ హార్ట్ ప్లాంటేషన్స్ కానీ హార్ట్ స్టన్స్ కానీ అలాంటివి ఉండేది. కానీ ఈ రోజుల్లో మనం ఏదైనా చూసుకుంటే ప్రతి చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోని వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి. అలాంటి వాటికి ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి ఒక గవర్నమెంట్ ఏదైనా చేస్తాము అని ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి విషయాల్లో హర్షించాలి. కానీ ఆదిలోనే హంసపాదం అన్నట్లు ఇంకా జరగవు, అది అప్పుడైపోయింది ఇప్పుడైపోయింది అని సార్ అన్న మాత్రం కరెక్ట్ కాదు సార్. ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మేనిఫెస్టోలో ఏది చెప్పారో అది మొత్తం 1 by 1 ఒక్కొక్కటి ప్రాసెస్ లో చేసుకుంటూ వస్తున్నారు. అలాగే నిన్న కేబినెట్ మీటింగ్ లో ఇలా చెయ్యబోతున్నాము అని చెప్పి వివరించారు, కానీ దాని గురించి ఇంకా పూర్తి వివరాలు ఇవ్వలేదు. అంటే ఇందాక సార్ అడిగినట్లు మనకి పక్క రాష్ట్రాల్లో కూడా అవుతుందా లేదా ఇవన్నీ ఇంకా వాళ్ళు చెయ్యాలి, ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తారు. చేసినప్పుడు అప్పుడు కూడా అవ్వకపోతే అప్పుడు మీరు రైస్ చేసింది బాగుంటది, వీళ్ళు చెయ్యరు అవ్వదు అని.
అలాంటిది వదిలేసి ఇంకా ఏమి నిన్న అనౌన్స్ చేశారో లేదో ఇప్పుడే ఇంకా అవ్వదు అని చెప్పేసి సార్ ఎలా చెప్తారు సార్? ఓకే ఓకే అయితే శాస్త్రి గారు మీరు ఒక్కసారి మీరు చెప్పండి, ఇక్కడ మహారాష్ట్రలో తర్వాత మహారాష్ట్రలో ఇంతకు ముందు ఈ బీమా సంస్థల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీల నుంచే ఇట్లా ఉండేదాన్ని, అది సరిగ్గా ఇంప్లిమెంట్ చేయటం లేదు అని చెప్తూ దాన్ని ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అదే విధంగా రాజస్థాన్ కూడా అదే బాటలో నడిచే, అంటే ఇంతకుముందు బీమా సంస్థలకు ఇచ్చింది. ఇంతకుముందు ఈయన లక్ష్మణ్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్ గారు కూడా ఫస్ట్ లో మొత్తం కూడా బీమా సంస్థలు కానీ అనుకొని తర్వాత ట్రస్ట్ అయితే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది అని. దీన్ని అంటే మనకి ఇండివిజువల్ బీమా సంస్థలు, ఇండివిజువల్ మన పాలసీలు, హెల్త్ పాలసీలు తీసుకుంటున్నప్పుడు వచ్చే సమస్యలని ఎట్లా అధిగమిస్తుంది గవర్నమెంట్ అనేది మీరు భావిస్తున్నారు? శాస్త్రి గారు చెప్పండి. ఒకటండి, ఇప్పుడు షేక్స్పియర్ ఒక మాట అన్నాడండి, కాల్ రోజ్ బై వాట్ ఎవర్ నేమ్ యూ కాల్, రోజ్ ఈజ్ ఏ రోజ్. ఇప్పుడు వైద్య విధానానికి మనము మూల కారణాలకు వెళ్ళాలండి. ఎన్టీఆర్ వైద్య సేవ అన్నా లేకుంటే రాజశేఖర రెడ్డి గారి ట్రస్ట్ అన్నా కూడా క్షేత్రస్థాయిలో అసలు ఈ కాన్సెప్ట్ పనిచేస్తుందా? ఉండే వ్యవస్థలు ఏమైనట్టు కృష్ణకుమార్ గారు నాకు అర్థం కాలేదండి. 13,000 పల్లెలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ లో. ఒక్కొక్క పల్లెలో కనీసం ఒక సబ్ సెంటర్ ఉండాలండి. 30,000-40,000 పాపులేషన్ కి ఒక పిహెచ్సి ఉండాలండి. మీరు ఆరోగ్య హెల్త్ డేటా తీసుకున్నారంటే 60-70% పబ్లిక్ హెల్త్ నిర్లక్ష్యం వల్ల వచ్చిన రోగాలు కృష్ణకుమార్ గారు, వాటర్ కంటామినేషన్ కానివ్వండి, డ్రగ్స్ కంటామినేషన్ కానివ్వండి, ఫుడ్ కంటామినేషన్ కానివ్వండి, దీని వల్ల వచ్చేది 60-70%. అంటే మనం ఈ 3,000 ప్రొసీజర్లు చెప్పి మనం అనుకుంటున్నాం కదండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో ఎసెన్షియల్ మెడిసిన్స్ దాదాపు 700 అండి. ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్ 700 ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో, నేను చూసిన దానిలో. అలాగే డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ నాట్ మోర్ దాన్ 150 or 200. ఇది పల్లెలకు చేరడం లేదు. ఇది ఉచితంగా ఇవ్వాల్సిన పని ఎందుకుందంటేనండి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా, జిఎస్టీ కట్టినా, మనము హెల్త్ సెస్ కడుతున్నాము. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెస్ అని 4% ఆల్రెడీ మనం కట్టే ట్యాక్స్ లో ఉంది. అది 5-6 లక్షల వరకు మీరు 10 ఏళ్ల నుంచి మీరు ఖర్చు పెట్టలేదని చెప్పి సిఐ కూడా చెప్పారు. మళ్ళీ పాలసీ పెట్టడము, మళ్ళీ ప్రైవేట్ కంపెనీలు ఇవ్వడము, ఇదేం దౌర్భాగ్యం కృష్ణకుమార్ గారు, నాకు అర్థం కాలేదు. చెప్పండి. అందరికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వైట్ కార్డు లేకపోతే ఈ హోల్డర్ అని కాకుండా ప్రజలందరికీ కూడా మంచిగా అంటే వైద్యం అందాలి అనే ఒక సదుద్దేశం గవర్నమెంట్ లా కనిపిస్తుంది కదా. మీకు వైట్ కార్డ్ ఎన్ని ఉన్నాయో తెలుసా కృష్ణ గారు? ఒక చిన్న లెక్క చెప్పగలరా? వైట్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో? 90% వైట్ కార్డ్స్ అండి. 1,43 లక్షల కుటుంబాలన్నీ కూడా వైట్ కార్డు లోనే ఉన్నాయి. మరి పేదరికం ఎంత ఉంది? అది పేదరికమా అండి? అది పేదరికమా అంటే 80% పేదరికం ఉన్నట్ట. కాబట్టి ఆ వైట్ కార్డ్స్ అన్న స్టాండర్డ్ మనం పక్కన పెడతాం కృష్ణ గారు. దట్ ఇస్ బోగస్ ఫిగర్. ఓకే, నిజమైన పేదవాళ్ళు ఎక్కడున్నారు అందరూ కాస్త సర్వే చేసి తెలుసుకోవాలి. కానీ నేను పేద ధనిక పేరుతో లేకుండా చెప్తానండి. మీరు అన్నట్టుగా అందరికి పేదవాళ్ళు అంటే ఆల్రెడీ 80% వైట్ కార్డ్స్ ఉంది కాబట్టి అందరికి వచ్చినట్టే. అలాగైతే ఇంతకుముందు పథకంలో అండి, పాత గవర్నమెంట్ పథకంలో మార్నింగ్ ఒక రైతుతో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, సార్ మాకు ఆరోగ్య కార్డు లేదు అన్నాడు. ఆరోగ్యశ్రీ కార్డు లేదు ఎందుకన్నారంటే, వాళ్ళకు 2 ఎకరాల భూమి ఉన్నా, లేకుంటే 3 ఎకరాల భూమి ఉన్నా, లేకుంటే 2 చక్రాల ఇది ఉన్నా కూడా రైతులకు అసలు కార్డులే ఇవ్వలేదు వాళ్ళకి, రైతులకి. అది ఒక రైతు నాకు కడప నుంచి చెప్పాడు కృష్ణకుమార్ గారు. నేను చెప్పేది ఏంటంటేనండి, సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని, తర్వాత ఏరియా హాస్పిటల్స్ ని ఇంప్రూవ్ చేయాలి. ఇక్కడ దాదాపు పేదవాళ్ళందరూ ఎవరికి ఏమండి, ప్రతి పల్లె నుంచి హైదరాబాద్ కు రావడము, లేకుంటే బెంగళూరుకి పోవడము, లేకుంటే మెడ్రాస్ పోవడము జరిగే పని కృష్ణకుమార్ గారు. 60-70% రోగులంతా ఇన్ఫెక్షన్ డిసీజ్ అండి. అవి మలినం వల్ల వచ్చింది. ఇప్పుడు వాటర్ పొల్యూషన్ కి లాస్ట్ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము March 18 కేవలం 60 లక్షలు పెట్టారండి వాటర్ కంటామినేషన్ రిమూవ్ చేసేదానికి. వాటర్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం వాటర్ తాగుతామండి. నీళ్ళల్లో ఉండే మలినం వల్ల వచ్చే రోగాలన్నిటికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాలు, ఎన్టీఆర్ సేవ పథకాలు వాటికి పనిచేయదు. ఒకవేళ పోయినా వర్తించవని చెప్పి వెనక్కి పంపిస్తారు కృష్ణకుమార్ గారు. ఇంకోటి ఫుడ్ కంటామినేషన్ అండి. లాస్ట్ టైం అంటే 2000 March 18 అప్పుడుండే తెలుగు ప్రభుత్వము
వాళ్ళ యొక్క అవుట్కమ్ బడ్జెట్ లో 2000 శాంపుల్స్ కి మాత్రమే టార్గెట్ పెట్టుకున్నారు. ఫుడ్ శాంపుల్స్. ఇది పబ్లిక్ హెల్త్ సంబంధించిందండి. అలాగే డ్రగ్స్ కంటామినేషన్, డ్రగ్స్ పాయిజన్ కి, అంటే డ్రగ్స్ అడల్టరేషన్ కి 2000 శాంపుల్స్ మాత్రమే తీసుకుంటామని టార్గెట్ పెట్టుకున్నారు 2018 మార్చి ఎండ్కి. ఇప్పుడు 5-6 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను ఇంకా వాళ్ళ లేటెస్ట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ అవుట్కమ్ బడ్జెట్ చూడలేదు కృష్ణ కుమార్ గారు. నా ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ హెల్త్ పైన ఫోకస్ చేయాలి, సబ్ సెంటర్లను బలోపేతం చేయాలి, పిహెచ్సిలను బలోపేతం చేయాలి, నీటి కంటామినేషన్ తగ్గించాలి. ఇప్పుడు పెట్టుకునే ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఎన్టీఆర్ సేవ కానివ్వండి, కేవలం 20-30% రోగులకు మాత్రమే వర్తిస్తుంది. దీనివల్ల ఊరికే లక్షల కోట్లు ప్రజాధనం మనం పే చేసిన, మనం ట్యాక్స్ లో పే చేసే ఎడ్యుకేషన్ సెట్స్ కూడా వృధా అయ్యే ప్రమాదం అయితే ఉంది. కృష్ణ కుమార్ గారు, కొంచెం ఫోకస్ మార్చాలి, ప్రైమరీ హెల్త్ పైన ఫోకస్ చేయాలి ఏ ప్రభుత్వమైనా అని చెప్పి నా ఉద్దేశం అండి. ఓకే, విజయభాస్కర్ గారు చెప్పండి. ఇప్పుడు ఆసుపత్రులని, అంటే ప్రభుత్వ ఆసుపత్రుల మీద దృష్టి పెట్టకుండా, అంటే వాటిని, అంటే గవర్నమెంట్ చెప్తూనే ఉంది మెరుగుపరుస్తాము, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రావాలి అనేది చెప్తుంది, దాన్ని మెచ్చుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎట్లా చూస్తారు? శాస్త్రి గారు చెప్పినట్టు ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టకుండా, అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టకుండా ఈ హెల్త్ స్కీమ్స్ ఎంత మటుకు అంటే కార్పొరేట్ కి మొత్తం దాసోహం అనే పరిస్థితి వస్తుందా? అసలు ఇప్పుడు పెద్దలు శాస్త్రి గారు చెప్పినట్టు నిజమే, కానీ వాటిని ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కంట్రోల్ చేయడానికి డైరెక్టర్ ఉంటాడు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉంటాడు, సీనియర్ ఐఏఎస్ కమిషనర్ గా ఉంటాడు. అందులో ఐఏఎస్ లో కూడా డాక్టర్ చదివిన ఐఏఎస్ని వైద్య విధాన పరిషత్లో ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం డాక్టర్ ప్రశాంత్ మహాపాత్ర గారిని ఆ తర్వాత కొంతమంది డాక్టర్స్ కమిషనర్స్ గా నియమించిన విషయం ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా గ్రౌండ్ రియాలిటీస్ దృష్టిలో ఉంచుకొని ఒక కొత్త ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సహజంగా సమీక్షిస్తుంది. సమీక్షలో మారిన కాలమాన పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా పారామీటర్స్ లో భాగంగా పరిగణలో తీసుకుంటుంది. పోతే గ్రామ స్థాయిలో సబ్ సెంటర్స్ ఉన్నాయి, కొన్ని గ్రామాలకు కలిపి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, మండలానికి ఒక ప్రైమరీ సెంటర్ కంపల్సరీగా ఉంది. అక్కడక్కడ 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా కొన్ని మండలాల్లో ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్ లో. అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, అదేవిధంగా జిల్లా హాస్పిటల్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇంకా 1 హాస్పిటల్స్, అంటే ఇప్పుడు విశాఖ ఉంది, కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది, అది చాలా పెద్ద స్థాయి హాస్పిటల్. అట్లాగే విజయవాడలో ఉంది, గుంటూరులో జనరల్ హాస్పిటల్ ఉంది, చాలా పెద్దది. అవి జిల్లా హాస్పిటల్స్ కి సంబంధం ఉంటుంది, ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా మ్యాటర్నిటీ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే మనకు పాత సాంప్రదాయం ప్రకారం కొన్ని హాస్పిటల్స్ మ్యాటర్నిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇంకా ప్రైవేట్ సెక్టర్ లో క్రిస్టియన్ సంస్థలు కూడా ఏవిఎం హాస్పిటల్స్ పెట్టున్నాయి, ఏవిఎం హాస్పిటల్స్ అనేవి అనేదే ప్రధానమైన ఆరోపణ. వాటి మీద శ్రద్ధ తీసుకోవటం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ పడకెక్కించేసి చెప్తాను ఉండండి. నిన్నే కదా క్యాబినెట్ మీట్ జరిగింది, నిన్నే కదా ఒక తమకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్న ఒక ఆలోచనని క్యాబినెట్ లో ప్రకటించారు. 25 లక్షల రూపాయల వరకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో 1,63,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చూడాలనుకుంటున్నాం కాబట్టి మేము మొత్తం హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ 2,497 నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా మేము ఈ విధంగా 3,497 చికిత్సలకి వైద్యం అందించాలనుకుంటున్నాం. ఈ వైద్యంలో క్వాలిటీ చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మేము ఇది ప్లాన్ చేస్తున్నామని రేఖ మాత్రంగా కేబినెట్ సమావేశంలో వెల్లడించారు. అధికారులు త్వరలో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తారు. అప్పుడు కానీ మనకు స్పష్టత రాదు. ఆ తర్వాత గ్రౌండ్ రియాలిటీస్కి పోవాలి. గ్రౌండ్ రియాలిటీస్ అంటే కొంత ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ తర్వాత మనం తర్జన భర్జన చేయాలి ఈ విషయంలో, మేధోమథనం జరగాలి. అప్పుడు కానీ మనం డిబేట్స్ లో ఇవన్నీ
కూలంకుషంగా మన దాకా వచ్చినప్పుడు కొంతకాలం వేచి చూడాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగానే దాని మీద విమర్శలు దాడి అనేది సహేతుకం కాదు. అది ఎంత ప్రజాస్వామ్య ప్రభుత్వం అయినా, ఎంత ప్రాథమిక హక్కులున్నా, ఎంత స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నా ఇక్కడ నిర్బంధ పరిపాలన లేదు కాబట్టి మనం ఇష్టారాజ్యంగా మాట్లాడడం అనేది సంస్కారం కాదు. పోతే నిన్నే ప్రకటించారు కాబట్టి మనం వెయిట్ చేయాలి గైడ్ లైన్స్. ఆ తర్వాత అది ప్రాక్టికల్ గా ఎలా ఉందనేది ఒక 2-3 మాసాలు చూడాలి. చూసిన తర్వాతనే మనం మీద దృష్టి సారించి సద్విమర్శ రాష్ట్ర ప్రభుత్వాలు సూచన చేయాలి. రాజకీయ రంగు పొలంగూడు, రాజకీయ దాడులు ఒక ఉత్తమ ప్రతిపక్షాలు ఏదైనా సరే చక్కటి సలహాలు సూచనలు ఇవ్వచ్చు ప్రజాస్వామ్యంలో, కాదన్నావు. రాజకీయ రంగుకి ప్రకటన రంగానే రాజకీయ రంగు పొలంలో అనేది సహేతుకం కాదు. అదే విధంగా మనకి మెడికల్ కాలేజీ విషయంలో ఎవరు చెప్పారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారని? TPP యాజమాన్య హక్కు ఇప్పుడే జస్ట్ 1 hour బిఫోర్ అవర్ హెల్త్ మినిస్టర్ అనౌన్స్డ్ అబౌట్ ది మెడికల్ కాలేజ్ ఇష్యూస్. ఏమని యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని సత్యకుమార్ గారు ప్రకటించారు. యాజమాన్య హక్కులు ఈ 10 మెడికల్ కాలేజీలు TPP విధానంలో అమలు చేయబోయేటటువంటి నిర్మాణం జరగబోయేటటువంటి ఈ మెడికల్ కాలేజీలో యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి, ప్రైవేటు వాళ్ళకు ఉండవు. నంబర్ 2, వైద్య విద్యార్థుల్ని నష్టపరచడానికి అన్నారు. వైద్య విద్యార్థుల కోసం ఎక్కువ అడ్మిషన్స్ ఆంధ్రప్రదేశ్ లో వైద్య విద్యార్థులు తయారు కావాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చూడాలని, స్థానికంగా ఉన్న మన విద్యార్థులు వైద్యంలో మెరుగైన ఫలితాలను సాధించాలని, వైద్య విద్యార్థుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో పెంచాలని, మీరు చెప్పిన నిష్పత్తికి అనుగుణంగా రోగులకి 1000 మంది రోగులకి ఇంతమంది వైద్యులు ఉండాలనే నిష్పత్తికి అనుగుణంగా వైద్యులను తయారు చేయాలనే ఒక బృహత్ సంకల్పంతోనే ఈ TPP విధానంలో ప్రభుత్వ యాజమాన్య హక్కులు భరిస్తూ వైద్య విద్యార్థుల సంఖ్య పెంచడానికి కంకణం కట్టుకున్న సందర్భంలో, అదేవిధంగా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఫైనాన్షియల్ స్టేటస్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేదు, కులాలు మతాలతో సంబంధం లేదు, హెచ్చు తగ్గులతో సంబంధం లేదు. అర్ధరాత్రి అపరాత్రి ఆరోగ్యం క్షీణించి పక్షపాతము, గుండెపోటు, కిడ్నీ ప్రాబ్లమ్, డయాలసిస్ ప్రాబ్లం ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు జేబులకు సంబంధించిన డబ్బులు లేకపోవచ్చు. పెద్ద భూస్వాములు, ఉన్నత వర్గాలు కూడా డబ్బు లేక పోగు చేసుకునేటప్పుడు పేషెంట్ చనిపోతాడు. ఈ పరిస్థితిని నివారించాలని చెప్పేసి ఇది ప్రజాప్రభుత్వం నిరూపించుకోవడానికి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం వెల్లడించడం జరిగింది. దీనికి హోదా మీడియా సంస్థలు అందరూ, ప్రజలు, అదే ప్రతిపక్షాలు అందరూ సహకరిస్తే మంచిది. తర్వాత ఏదైనా చిన్న లోపాలు ఇంత ప్రభుత్వం దృష్టికి తీస్తే ప్రభుత్వాలు కూడా సవరించుకుంటాయి. అంతేగాని మనకి ప్రకటన వెలువడంగానే బిడ్డ కడుపులో నుంచి వచ్చి రాగానే పేరు బారసాలు చేసినట్టుగా పోతే, లేకపోతే పుట్టని బిడ్డకి అప్పుడే పేరు పెట్టినట్టుగా కాకుండా ఈ విధానానికి మనం కొంత సమయం తీసుకోవాలా, పేషెన్స్ వహించడం మంచిదని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ వేదికగా మీకు తెలియజేస్తున్నా. శ్రీదేవి గారు చెప్పండి, ఇప్పుడు దీని ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేటప్పటికి అంటే కొన్ని సమస్యలు అయితే ఏ పథకం తెచ్చినా కూడా సమస్యలు రావటం అనేది సహజం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేసేది ఒక మంచి పని కాబట్టి దీని మీద ఇంకా ఏదైనా అంటే ఈ పథకంలో ఈ విధంగా ఉంటే ఇంకా బాగుంటుంది అనే సూచనలు ఏమన్నా లక్ష్మి గారు చేస్తారా? లక్ష్మి గారు, మీ పార్టీ నుంచి ఈ పథకం వచ్చిన తర్వాత విమర్శలు కాకుండా అసలు దాంట్లో ఇగో ఈ పద్ధతిలో ఉంటే బాగుంటుంది అనే ఇదేమన్నా సత్య విమర్శలు ఏమన్నా సూచనలు ఏమన్నా చేస్తారా? సార్ ఒక్క నిమిషం సార్, ఇది గతంలో ఏ రకంగా అయితే ఆరోగ్యశ్రీ పథకం అనేది కంటిన్యూ అయ్యిందో అలాగే కంటిన్యూ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీని పెంచారు కదా, ఇంక వీళ్ళు వచ్చి ప్రైవేట్ పరం చేయడం ఏంటండి? ప్రభుత్వానికి అధికారం ఉంటే ఏ యొక్క రోగం కూడా కొత్త రకమైనటువంటి ఈ యొక్క రోగాలు ఏవైతే వస్తూ ఉన్నాయో అది గవర్నమెంట్కి ఉంటుంది బాధ్యత, గవర్నమెంట్ చేయగలదు. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఏవైతే 3000 అంటారో లేదా 4000 వీటికి ఆ రకాల జబ్బులకు మాత్రం వాళ్ళ లిస్ట్ ఇస్తారో అంతవరకే చూస్తారు. కొత్తగా
రోజులు గడిచే కొలితే కొత్త కొత్త తెలియనటువంటి వింత జబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్ తీసుకోవాలి కదా. సో అందుకని పాత పద్ధతిలో ఏదో ఆరోగ్యశ్రీ ఉందో అలా కంటిన్యూ చేస్తే గవర్నమెంట్ దగ్గర అధికారం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆదుకోగలదు. ప్రైవేట్ సంస్థలకు ఇస్తే ప్రైవేట్ సంస్థలు ఆదుకో కదా. అలాగే ఇంకో విషయం చెప్తా ఉన్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మరి 2019-24 మధ్య ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలి అని చెప్పి సుమారు 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలు అనేవి పూర్తి అయ్యి ఆల్రెడీ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్స్ లో అక్కడ వైద్యం అందుతూ ఉంది. విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల ఇలాగా ఈ 5 హాస్పిటల్ కూడా కంప్లీట్ అయినాయి సార్. ఇన్కంప్లీట్ అయినవి ఏంటంటే పులివెందుల, పాడేరు ఇలా చూసుకుంటే పార్వతీపురం ఇలాగా ఇంకా 2-3 ఉన్నాయి సార్. ఇవి కూడా ఇన్కంప్లీట్ అయినాయి. ఇంకొక 5 అంటే ఇన్కంప్లీట్ అంటే సగం పూర్తి అయినాయి, సగం పూర్తి అవ్వలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆపేశారు. అవి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల నుంచి చదువుకునే మహిళలు కానీ పేద విద్యార్థులు కానీ ఉన్నారో వాళ్ళకి ఒక మెడికల్ స్టూడెంట్ గా ఒక డాక్టర్ గా అయ్యే అద్భుతమైన అవకాశం. 750 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంకో 750 సీట్లు వస్తాయి. ఇవి ప్రైవేట్ పరం చేసి మీరు అమ్ముకుంటే అంటే ఇప్పుడు 10 కాలేజీలు ఏవైతే కంప్లీట్ అయ్యే 10 కాలేజీలు ఇన్కంప్లీట్ అయినటువంటి 5 కలిపి ఈ 10 కాలేజీలు కూడా ప్రైవేట్ పరంగా PP4 విధానంలో ప్రైవేట్ పరం చేస్తామంటే ప్రైవేట్ పరం కాలేదు. వాటిని మొత్తం మేనేజ్మెంట్ హక్కులన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. పీపీపీ సిస్టమ్ ఇది ఫాల్స్ ఎలిగేషన్, ఇది ఫాల్స్ స్టేట్మెంట్ సార్. ఇది డబుల్ స్టేట్మెంట్. వినాలి విజయభాస్కర్ గారు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన వినాలి సార్. మీ గవర్నమెంట్ ఇచ్చిన క్రిస్టల్ క్లియర్ స్టేట్మెంట్ మీరు ప్రాపగండా ఎందుకండి డబుల్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇవి ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఏవైతే మరి ఇప్పుడు పులివెందుల్లో 50 సీట్లు ఇచ్చారు, పాడేరులో 50 సీట్లు ఇచ్చారు, అలాగే పార్వతీపురంలో మొదలుపెట్టిన దీంట్లో 50 సీట్లు ఇస్తాం మాకు వద్దు అని చెప్పి సెంట్రల్ ఏవైతే మెడికల్ యూనివర్సిటీ ఉందో దానికి లాక్ రాశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అంత దౌర్భాగ్యం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత కక్ష ఎందుకు? అంటే పేద ఎవరైతే పేద విద్యార్థులు డాక్టర్ అవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీకు నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్ల. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. వైద్య రంగానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థం మీ సాధికారం వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పతాకాలం చేస్తూ ఉన్నారు మీరు. ఇది ఏం చేశారనే గణాంకాలు చెప్పగలం. ఇది ఎంతవరకు స్కీమ్ కింద మేము కాలేజీలో బాగు చేసాం. నాడు నేడు స్కీమ్ కింద బడులు బాగు చేసాం. మీరేం బాగు చేశారు? వినండి సార్, 10,032 హెల్త్ క్లినిక్లు మూసేశారు మీరు. 10,032 ఉన్నటువంటి హెల్త్ క్లినిక్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు మూసివేశారు మీరు. వైద్యం అందగా వైద్య నారాయణ ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతారు విజయభాస్కర్ గారు మీరు? మెడికల్ కాలేజీల యాజమాన్య ఎక్కువ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని ఉదయం పేద బడుగు బలహీన వర్గాలు ఎవరో డాక్టర్లు అవ్వకూడదా మీ దృష్టిలో? మీరు పక్కన పెట్టింది మీరంతా ప్రజల చేత కీర్తించబడే కార్యక్రమాలు అయితే 11 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యారు?
ఎందుకంత మీరు ఈవీఎం మేనేజ్మెంట్ చేసి గెలిచారు. మీరు 11 సీట్లు వచ్చారు. అది ప్రజా తీర్పు కాదు, ఈవీఎం తీర్పు ప్రజలందరూ తెలుసు. మాట్లాడతారే ఖచ్చితంగా ప్రజలు మీకు ఎలా చెప్తారో, పట్టుకొని ఏ రంగా ఏ చెప్పుతో కొట్టాలన్నది ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ టీడీపీ, మీ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా మరి రోడ్డు మీద చెప్పుతో కొట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని గుర్తించుకోండి. ఇప్పుడు శ్రీదేవి గారు మీరు చెప్పండి, దీంట్లో ఇప్పుడు అది చర్చ ఇంకెటో పోకుండా అసలు దీంట్లో అంటే ఇంప్లిమెంటేషన్ లో దీన్ని ఈ పథకం మంచిదని ఒప్పుకుంటారు అందరూ కూడా. అయితే ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి ఇదే విధంగా నడుస్తుందంటారా లేదా చెప్పండి. ఖచ్చితంగా నడుస్తుంది సార్. శాస్త్రి గారు చెప్పినట్లు ఎక్కడైతే గ్రామ స్థాయి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మనకి కార్పొరేట్ సంస్థల దాకా కూడా ఎటువంటి అనారోగ్యం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ఇంతకు ముందు ఆరోగ్యశ్రీ లక్ష్మణ్ గారు ఆరోగ్యశ్రీ అది ఏది పథకం చెడిపోకుండా చేయాలి అని చెప్తున్నారు. కానీ ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు ఓన్లీ వైట్ రేషన్ కార్డు వాళ్ళకే ఉండేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుగుతుంది. ఒకప్పుడు ఏంటి సార్, ఇప్పుడు కూడా మనం అంటూనే ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అని. కానీ ఈ రోజుల్లో భాగ్యం ఉంటేనే ఆరోగ్యం వస్తుంది. అలాంటి భాగ్యం మన దగ్గర లేదు కాబట్టి మన తరఫున మనకి గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మనం ఇంకా దాన్ని ఎందుకు వెనక చేయాలి? ప్రతి దానికి ఈ వైసీపీ వాళ్ళు ఇంతే సార్. మనం ఇప్పుడు మాట్లాడుతుందేమో ఆరోగ్యం గురించి, ఆయనేమో ఎక్కడో 11 సీట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఇవన్నీ వస్తున్నాయి. లక్ష్మణ్ గారు మాట్లాడింది కరెక్ట్ కాదు. వాళ్ళు గెలిస్తే వాళ్ళకి 151 వచ్చినప్పుడు మరి వాళ్ళు ఈవీఎం ట్యాంపర్ చేసి గెలిచారా? కాదు కదా. ఎవరికి ఇదంతా ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళకి ఏంటంటే జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మనకి మేనిఫెస్టో ఒక్కొక్కరు చేసుకుంటూ వస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత సేపు జగన్ గారు గెలవలేరండి రాజకీయాల్లో. అది ఇప్పుడు వాళ్ళకి వచ్చిన మైనస్ కాబట్టి ఎలా మాట్లాడాలో తెలియక ఇలాంటి పిచ్చి పిచ్చి ఆర్గ్యూలని చేస్తూ ఉంటారు. ఓకే, కంక్లూడ్ చేద్దాం. శాస్త్రి గారు చివరిగా చెప్పండి, దీంట్లో అసలు ఇంకా అంటే ప్రభుత్వం తీసుకొచ్చే పథకం అంటే ఈ మొత్తం బీమా సంస్థలకు ఒప్పజెప్పి చెప్తాం కానీ లేకపోతే ఇది దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏ విధంగా అంటే ఉండే అవకాశం ఉందంటారు? అసలు మామూలుగా ఆలోచిస్తే బీమా సంస్థల్లో వచ్చే మనకి సమస్యలు మనకు తెలుసు. అంటే ఇండివిజువల్ బీమా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అది దాన్ని అధిగమించగలుగుతుందంటారా? ఏమండి, నాకు వీళ్ళు మరి అధికారంలో ఉన్నారు కాబట్టి శ్రీదేవి గారు కానీ విజయ భాస్కర్ గాని వాళ్ళిద్దరికీ నేను చేసే ఒక ఇంటెన్స్ రిక్వెస్ట్, అప్పీలింగ్ ఏమిటంటేనండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. పబ్లిక్ హెల్త్ పైన ఫోకస్ చేస్తేనే ఈ ప్రైవేట్ హెల్త్ దారికి వస్తుంది. పబ్లిక్ హెల్త్ అనేది చాలా 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 తక్కువ బడ్జెట్ తో కూడుకుందండి. ఈయన మా విజయభాస్కర్ గారు ఇంతకుముందు సబ్ సెంటర్లో ఫలాన్ చోటు ఉంది, తర్వాత పిహెచ్ఎల్ ఫలాన్ చోటు ఉంది, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉందని చెప్పారు కదా. విజయభాస్కర్ గారు అవి ఉన్నాయి కానీ పనిచేయడం లేదండి. మీకు తెలిసిన ఒక పిహెచ్సికి ఫోన్ చేసి అక్కడ మెడికల్ డాక్టర్ ఉన్నాడో లేదో చూసుకోండి ఒక్కసారి. అంటే నా బాధంతా ఏంటంటే పబ్లిక్ హెల్త్ ని ఫోకస్ చేస్తే నంబర్ 1 ప్రయారిటీ పబ్లిక్ హెల్త్ అండి. వాటర్ ప్యూర్ గా ఉండాలి, ఫుడ్ ప్యూర్ గా ఉండాలి, డ్రగ్స్ ఏది మన నకిలీ డ్రగ్స్ లేకుండా ఉండాలండి. ఈ 3 లేకుంటే ఈ 3 వల్ల మనకు 60 to 70% రోగాలు వస్తున్నాయి. విజయభాస్కర్ గారు, మీరు కానీ శ్రీదేవి గారు ఇద్దరు కలిసి మీరు ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ స్కీమ్ లో పబ్లిక్ హెల్త్ పైన కూడా రివ్యూ చేయమని చెప్పండి. ఎన్ని సబ్ సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది ఆశాలు ఉన్నారు, ఎన్ని పిహెచ్లు ఉన్నాయి, ఎంతమంది డాక్టర్స్ అక్కడ ఉన్నారు. కాస్త దేర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ బిట్వీన్ ది శాంక్షన్ స్ట్రెంగ్త్ అండ్ వర్కింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది మెడికల్ స్టాఫ్. విజయభాస్కర్ గారు, ఒక్కసారి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నదాన్ని కూడా విశ్లేషణ మీరు కాస్త సమీక్షించమని చెప్పండి. మీ ఇద్దరికి కూడా నా కోరిక అదే. అవునవును, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. పోతే ఇప్పుడు మీరు చెప్పేది వాస్తవం. పోతే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని అందించాలనే సత్సంకల్పంతోనే నిన్న కేబినెట్ మీట్ లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని రూపురేఖలన్నీ తయారయ్యే త్వరలో తర్వాత అమలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పరిస్థితిని మనం సమీక్షించుకున్న తర్వాత సత్యమర్స్ ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం. ఈలోపు మీరు చెప్పినట్లుగా
ఈ సబ్ సెంటర్స్ లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో, అదే విధంగా డివిజనల్ హెడ్ క్వార్టర్స్ లో ఉండే హాస్పిటల్స్ లో, జిల్లా హాస్పిటల్స్ లో, ఏరియా హాస్పిటల్స్ లో ఈ వాటిల్లో సరైన విధి విధానాలు అధికారులు, డాక్టర్లు, ఇతర స్టాఫ్ నిర్వహిస్తున్నారా లేదా అవన్నీ ఒకసారి ఈ ఆకస్మిక తనిఖీ ద్వారా పోతే ఇతర పై అధికారుల నుంచి డైరెక్షన్ ద్వారా వాటిని ఇంకా సరి చేయాల్సిన స్థితి ఉందని మీరు చెప్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా అసలు రాష్ట్ర ప్రభుత్వం నేను ప్రకటన వెనుక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రత్యర్థుల పునాదులు కూడా ఈ 25 లక్షల స్కీమ్ తో కదిలిపోవాలనే సంకల్పంతో రూట్ అవుట్ చేయాలి వైసీపీని, ఒక రాక్షస రాజ్యాన్ని, ఒక రాక్షస పార్టీని, ఒక అసుర గణాలు రాష్ట్రంలో ఉండకూడదు, వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పి ఒకవైపు గాడి తప్పినటువంటి పరిపాలన, ఒకవైపు లూటికి గురైన ఆంధ్రప్రదేశ్ ని ఖజానా కొట్టగొట్టారు పాటిదారులాగా, పెండారీలు దద్దులు తెప్పించి. కాబట్టి దీన్ని సరి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టిస్తూ మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జోరెత్తుకుంటున్న సమయంలో అడుగడుగున మాలిత్యమాలు జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వాన్ని నవ్వుల పాలు చేయడానికి, అపహాస్యం పాలు చేయడానికి, గోబెల్స్ ప్రచారం ద్వారా ప్రజల్లో అవిశ్వాసం ఆ ప్రభుత్వం పట్ల కల్పించడానికి వాళ్ళు గోబెల్స్ ప్రచారాన్ని కంకణం కట్టుకున్నారు. వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, వాళ్ళ దగ్గర క్వాలిటీ లేదు. వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలన అంతా అవినీతి కేంద్రంగానే 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. హత్యలు చేయించారు, మతభేదం జరిగింది, దోపిడీలు చేయించారు, లూటీలు చేశారు, స్మగ్లింగ్ చేశారు, స్కాములు చేశారు. వీటన్నిటి నుంచి వాళ్ళు చెప్పుకోవడానికి ఏమి లేక అడుగడుగున అడ్డు తగులుతున్నారు. అదేవిధంగా డిబేట్స్ లో కూడా వాళ్ళ పేటిఎం బ్యాచ్లు ఎక్కువైపోయి సోషల్ మీడియా వేదికగా తెలుసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటిని ప్రజలు అప్పటికే తెలుసుకొని ఇంత అద్భుత విజయం అందించారు. కాబట్టి అందుకు కృతజ్ఞతగా ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యంగా మార్చడానికి, ప్రజల ఆరోగ్యమే కాదు రాష్ట్ర ఆరోగ్యాన్ని కూడా మార్చడానికి సత్సంకల్పంతోనే ఈ వీటన్నిటికీ రూపకల్పన ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరంతా 10 కాలం వెయిట్ చేయండి, చూడండి. ఆ తర్వాత అవసరమైతే సబ్మిట్ చేయండి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయనప్పుడు మాత్రం మీ విమర్శలకి మేము అంగీకరిస్తాం. ఓకే, థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు, శాస్త్రి గారు, శ్రీదేవి గారు. ఇది ఇప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పేద ధనిక వర్గాలు అని తేడా లేకుండా అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే బీమా పాలసీలు తెచ్చి ఒక పథకాన్ని అయితే మంచి పథకాన్ని తెస్తుంది. అయితే దాంట్లో లోటుపాట్లు ఏంటి అనేది మార్గదర్శకాలు వచ్చిన తర్వాత విశ్లేషిద్దాం. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.